హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ని 1 kg చికెన్ ఒట్టి ఓవెన్లో ఎలా కుక్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. ముందు చికెన్కి వచ్చేసి ఇలా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 1 kg చికెన్. ఇక్కడ వచ్చేసి నేను అల్లం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం అండ్ అలాగే కొంచెం గరం మసాలా. ఇది వచ్చేసి హ్యాంగ్ కూడా మనం ఏంటంటే వాటర్ లేకుండా ఇలాగ స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 చెక్క లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం చికెన్కి అంతా ఇలాగ మిక్స్ చేసింది పట్టించేసుకోవాలన్నమాట. ఈ మసాలా అన్నది మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా చికెన్కి పూర్తిగా పట్టించేసుకోవాలి, కాళ్ళకి చేతులకి. అండ్ లోపల కూడా బాగా మసాలా అన్నది పట్టించాలన్నమాట. మొత్తం మసాలా అంతా పట్టించేసుకోవాలి. చాలా మొత్తం అంతా పడితేనే చికెన్ అన్నది చాలా టేస్టీగా ట్రెండీగా బాగుంటుంది. మొత్తం అంతా ఇలా పెట్టించేసుకోవాలి, లోపల కింద బ్యాక్ సైడ్ ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఒక 4 hours నేను ఫ్రిడ్జ్లో అన్నది పెట్టాను అనమాట. 3 to 4 hours అన్నది పెట్టుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను, జస్ట్ 2 drops ఆఫ్ ఆయిల్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కాళ్ళని ఇలా కట్టేసుకుందాం. చికెన్కి కాళ్ళని ఇలా కట్టేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి చికెన్ పెట్టుకోవడానికి ఇక్కడ నేను స్క్రూస్ అన్నది తీసేస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చికెన్ అనేది ఫిక్స్ చేసేసి స్క్రూస్ అనేది మనం టైట్గా అనేది ఫిక్స్ చేసేసుకోవాలి. అలా ఫిక్స్ చేసుకుని నేను అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. ముందే ప్రీహీట్ చేశాను అనమాట. ఓవెన్ వచ్చేసి 180 degrees 10 minutesలో ప్రీహీట్ చేశాను. ఇప్పుడు నేను వచ్చేసి పెట్టేస్తున్నాను చికెన్ వచ్చేసి. ఇది రోటసరీ అనమాట. రోటసరీ దాంట్లో పెట్టుకోవాలి చికెన్ వచ్చేసి. ఇలా సెట్ చేసేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను 280 degrees 50 minutesలో పెడుతున్నాను నేను వచ్చేసి చికెన్ వచ్చేసి. ఫిఫ్టీ మినిట్స్ అన్నది పెట్టాను నేను చికెన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే చికెన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి చికెన్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏం జరిగిందో నేను మీకు చూపిస్తాను. ఇలా తిరుగుతుంది కదా, ఇక్కడ థ్రెడ్ అనేది వచ్చేసి ఊడిపోయిందనమాట దీనికి. అండ్ అలాగే నెక్కు కూడా మనం టూత్ పిక్స్ గుచ్చాలి అండ్ హ్యాండ్స్కి కూడా టూత్ పిక్స్ గుచ్చి పెట్టాలి. అవి మేము ఫస్ట్ టైం పెట్టడం మూలంగా అదో మిస్టేక్ జరిగింది. అండ్ ఇలా వచ్చేసి ఇబ్బందిగా తిరిగిందనమాట. నేను బాగానే మొత్తం అంతా గ్రిల్ అవుతుంది కదా అని వదిలేసాము. నెక్స్ట్ ఏమైందంటే దీని కాళ్ళు అన్నది ఇలా ఊడిపోవడం జరిగింది ఒకటి. మళ్ళీ దాన్ని అలాగే ఉంచేసి మేము రొటేషన్లో పెట్టేసాం మళ్ళీ దీన్ని. ఓన్లీ చికెన్ ఒకటి, ఇంకో కాలు కూడా ఇలా ఇదైందనమాట. ఓన్లీ దాన్ని ఒకదాన్ని ఇలా రొటేట్ చేయడానికి వదిలేసాం మేము. మొత్తం 50 minutes అలాగా. తర్వాత ఇంకా మేము తీసేసాం అనమాట దీన్ని. ఇంకా 50 minutes అయిపోయింది కదా ఇంకా అని తీసేసాం మొత్తం. కానీ చికెన్ మాత్రం బాగా ఉడికింది. మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే థ్రెడ్ ఒకటి టైట్గా కట్టుకోకపోవడం, అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే టూత్ పిక్స్ గుచ్చాలి. ఆ టూత్ పిక్స్ కూడా గుచ్చలేదు మేము. నెక్ ఒకటిని అండ్ లెగ్స్ కూడా టూత్ పిక్స్ అనేది గుచ్చాలి, అదొకటి గుచ్చలేదు. ఈ మిస్టేక్ అనేది చేసాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా మేము కుక్ చేయడము. అది చికెన్ మాత్రం చాలా టేస్టీగా బాగా కుక్ అయింది. ఆయిల్ లేకపోయినా ఓన్లీ జస్ట్ 2 drops ఆయిల్ తోటి ఎంత బాగా కుక్ అయిందో చికెన్ చూడండి. ఇప్పుడు మేము ఏంటంటే దీన్ని కట్ చేసుకొని చూపిస్తాం ఎంత బాగా కుక్ అయిందో. దట్స్ ఇట్ ఆల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాది ఇది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చికెన్ అన్నది. దట్స్ ఇట్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.